కన్యా రాశి వారికి 12 ఏళ్ల తర్వాత వచ్చే అదృష్టం ఫలితాలు వింటే మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారు. ఒక స్త్రీ కారణంగా జరగబోయేది ఇదే. కన్యా రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది? 12 ఏళ్ల తర్వాత వీరికి ఏ విధమైన అదృష్ట ఫలితాలు రాబోతూ ఉన్నాయి? ఒక స్త్రీ కారణంగా జరగబోయేది ఏంటి? అన్నీ కూడా మనమైతే ఇప్పుడు క్లియర్‌గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా? మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు. ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, నమ్మిన వారు దూరం కావడం, ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు. గురువుగారి ఫోన్ నంబర్ 9515466718. ప్రేమ సమస్యలకి, భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు. నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి. దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. కన్యా రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. కన్యా రాశి వారికి సమయం మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా శాంతి పొందుతారు. శత్రువులపైన విజయం సాధిస్తారు. కుటుంబంలో చిన్న సమస్యలు ఉండవచ్చు. దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించడం మంచిది. అదృష్టవంతమైన కాలం కనిపిస్తోంది. లక్ష్యాలను చేరుకునే దిశగా ముందుకు సాగండి. సత్ఫలితాలు వస్తాయి. మీకు అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించి అందరి నుండి ప్రశంసలు అందుకుంటారు. పెద్దలు మీ పనితీరుతో సంతృప్తి చెందుతారు. మరువలేని విజయాలను సొంతం చేసుకుంటారు. ఒక కీలకమైన విషయంలో మీ ఆలోచన ధోరణికి ప్రశంసలు లభిస్తాయి. కుటుంబ సభ్యులకు శుభకాలం కనిపిస్తోంది. ఒక శుభవార్త మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంచనుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. ఆర్థిక వ్యవహారాలలో మీకు చాలా అనుకూలమైన నిర్ణయాలు అయితే ఉంటాయి. సంతోషదాయకంగా కాలం ముందుకు సాగుతుంది. ఇష్టదేవత సందర్శనం శుభప్రదమైన ఫలితాలు కూడా అందిస్తుంది అని చెప్పడంలో అసలు సందేహం లేదు. ఈ కన్యా రాశి వారి జీవితంలో ఈ సమయంలో చాలా మార్పులు అయితే మీరు చూడబోతూ ఉన్నారండి. మీకు అధికమైనటువంటి శాతం మీకు అన్నీ కూడా మంచి ఫలితాలే అధికంగా ఉన్నాయి. ముఖ్యంగా ఈ కొత్త ఏడాది కన్యా రాశి వారికి మార్చి నెల, జూలై నెలల్లో కొన్ని సవాళ్ళు మిగిలిన సమయంలో ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయో కూడా మనమైతే ఇప్పుడు తెలుసుకుందాం. కన్యా రాశి వారికి బుధ, శుక్ర, శని వారాలు చాలా అనుకూలంగా ఉంటాయి. ఇదిలా ఉండగా ఈ రాశి నుండి శనిదేవుడు 6వ స్థానం నుండి 7వ స్థానంలో ప్రవేశించనున్నాడు. ఈ సమయంలో కన్యా రాశి పోటీ రంగాల్లో మెరుగ్గా రాణిస్తారు. మీ పెండింగ్ పనులన్నీ కూడా పూర్తి చేయడం ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహిస్తారు. మీ యొక్క వ్యక్తిగత జీవితం కూడా మెరుగవుతుంది. మరొక వైపు గురుడు 9వ స్థానంలో ఉండడం చేత మీకు అనేక రంగాల్లో కొత్త అవకాశాలన్నీ ఉంటాయి. మీరు కొత్త సంబంధాలను సైతం ఏర్పరచుకుంటారు. మీకు అనేక రంగాల్లో ప్రశంసలు కూడా లభిస్తాయి. మార్చి, జూలై మినహా ఏడాది పొడవునా పూర్తి ప్రయోజనాలు పొందే అవకాశం ఉంటుంది. అయితే దీనికోసం మీరు ఆచరణాత్మక పనులు చేయాలి. ఈ నేపథ్యంలో ఈ కొత్త సంవత్సరంలో కన్యా రాశి వారికి ఆర్థిక, ఉద్యోగ, విద్య, ఆరోగ్యపరంగా ఏ విధమైన ఫలితాలు రాబోతున్నాయో మనం పూర్తి వివరాలు అయితే ఇప్పుడు తెలుసుకుందాం. కన్యా రాశి వారికి కెరియర్ పరంగా ఈ ఏడాది 9, 10వ స్థానంలో సంచారం చేయడం వలన గురుడు ఈ రాశి వారి కెరియర్ పరంగా చాలా విజయాలు అనేవి సాధించవచ్చు. మీరు కొత్త బలమైన సంబంధాలను కూడా ఏర్పాటు చేసుకుంటారు. మీరు చేసే పనులన్నింటిలో విజయం సాధిస్తారు. మే నెల తర్వాత ప్రమోషన్ పొందే అవకాశాలు ఉన్నాయండి. ఈ కాలంలో మీరు కొత్త పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిని కూడా చూపిస్తారు. మీరు వ్యాపారపరంగా చూసుకున్నట్లయితే వీరికి సానుకూల ఫలితాలు ఉంటాయి. ఏడాది మొదట్లో మీరు అనేక విజయాలు సాధిస్తారు. వ్యాపారంలో పురోగతి లభిస్తుంది. గురుడు, శని అనుకూల స్థానాల్లో ఉండడం చేత చాలా మంచి ఫలితాలనే ఉంటాయి. మీరు కొత్త ఆదాయ మార్గాలు కూడా కనుగొంటారు. మీకు సీనియర్ల నుండి మంచి మద్దతు కూడా ఉంటుందండి. కేతు ఇదే రాశిలో, రాహువు 7వ స్థానంలో ఉండే సమయంలో ఎటువంటి వ్యాపారాలు కూడా చేయవద్దు. ఎవరిని కూడా మీరు అసలు గుడ్డిగా నమ్మకూడదు. ఈ కొత్త ఏడాది కన్యా రాశి వారికి ఆర్థిక పరంగా శుభప్రదంగా ఉంటుంది. మీరు కోరుకున్న సొమ్మును పొదుపు చేయడంలో విజయం సాధిస్తారు. ఏడాది ప్రారంభంలో మీ యొక్క భౌతిక సౌకర్యాల కోసం కొంత ఖర్చు కూడా చేస్తారు. ఏడాది మధ్యలో గురుడు 10వ స్థానంలో ప్రవేశించడంతో మీ ఆదాయం మరింత పెరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. దీని కారణంగా మీ జీవితంలో భౌతిక సౌకర్యాలు కూడా పెరుగుతాయి. మీరు వాహనము లేదా ఇల్లు కొనేందుకు సిద్ధంగా ఉంటే మీ కోరికలన్నీ కూడా నెరవేరబోతూ ఉన్నాయి. ఈ కొత్త ఏడాది ఈ రాశి వారికి
సంబంధాల్లో చాలా ఓపికగా ఉండాలి. అంతేకాదు చాలా తెలివిగా వీరు వ్యవహరించాలి. ఈ కాలంలో మీ యొక్క వ్యక్తిగత జీవితం పైన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ అనేది చూపెడతారు. అయితే రొమాంటిక్ జీవితంలో తక్కువ శ్రద్ధ వహిస్తారు. మార్చి తర్వాత శనిదేవుడు 7వ స్థానంలోకి ప్రవేశించిన మీదట ఈ ప్రేమ జీవితం కొన్ని సమస్యలు కూడా తల ఎత్తే ఆస్కారం కనిపిస్తుంది. కనుక మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. చూసారు కదండి, కన్యా రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా క్లియర్గా తెలుసుకుందాం. ఉత్తర పాల్గొని 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు ఎవరైతే జన్మించి ఉంటారో వారు కన్యా రాశికి చెందుతారు. ఈ రాశి వారికి అధిపతి బుధుడు. ఈ రాశిని స్త్రీ రాశి అని, శుభరాశి అని, ద్విస్వభావ రాశి అని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. ఈ రాశిలో జన్మించిన వారు పొడవుగా కాకుండా పొట్టిగా కాకుండా మధ్యస్థమైన శరీరాన్ని కలిగి ఉంటారు. వీరికి పొడవైన ముక్కు, విశాలమైన నుదురు, వెడల్పైనటువంటి భుజాలు ఉంటాయి. వీరు ఎక్కువగా నెమ్మదిగా మాట్లాడే స్వభావాన్ని కలిగి ఉంటారు. ఈ రాశి వారు మృదుమధురంగా మాట్లాడతారు. ఏ విషయంలోనైనా సరే లోతుగా పరిశీలించిన తర్వాత వీరు నిర్ణయానికి వస్తారు. తమ అభిప్రాయాలను తరచూ మార్చుకుంటూ ఉంటారు. విభిన్నమైనటువంటి అంశాలను వీరెప్పుడు పరికిస్తూ ఉంటారు. ఒక కన్య చేతిలో దీపము, ఇంకొక కన్య చేతిలో ధాన్యపు కంక ధరించి పడవ ఎక్కి నదిలో ప్రయాణం చేసిన చిహ్నము ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో కీర్తింపబడి ఉంది. కన్యా రాశి వారికి ఎప్పుడు కూడా ఇతరుల గురించిన ఆలోచనలు వీరి మనసును బాధ పెడుతూ ఉంటాయి. తమ గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో అని తెలుసుకోవాలన్నటువంటి జిజ్ఞాస వీరిలో అధికంగా ఉంటుంది. వీరు నడి వయసులో ఉన్నప్పుడు అతిగా ఆలోచించడం, ఇతరుల గురించి చెడుగా తలచుట, వారిపైన వారి జాలి పుట్టుట అనే లక్షణాలు కూడా కలిగి ఉంటారు. జన సమర్థం ఉన్న చోబిడియము, పెద్దవారిని స్వయంగా కలుసుకున్నట్టుకు సిగ్గు ఉన్న పరిస్థితిని చెప్పుటకు వీరు ఎక్కువగా సంకోచపడిపోతూ ఉంటారు. బంధుమిత్రాదులకు భయపడి వారి బాధ్యతలను నెత్తిని ఎత్తుకొని చిరకాలము బాధపడుతూ ఉంటారు. కన్యా రాశి వాళ్ళు తప్పును చేసినా సరే దానిని కప్పిపుచ్చేందుకు ప్రయత్నాలు చేసి చిక్కుల్లో పడతారు. వీరు ఎవరినైతే అభిమానించి వారి తప్పులను కూడా క్షమిస్తారో వీరికి ద్రోహము చేస్తారు. చేయి చాపని చోటల్లా వీరికి రుణం దొరుకుతుంది. ఆ విధంగా రుణం తీసుకుని చాలా ఇబ్బందులకు గురి అవుతారు. ఈ రాశి వారు ఎక్కువగా వడ్డీ వ్యాపారాలు కూడా చేస్తూ ఉంటారు. కన్యా రాశి వారికి చిన్నతనంలో వివాహమైన వారికి ఆపేక్ష అధికంగా ఉంటుంది. భార్య బిడ్డలను విడిచిపెట్టి ఎక్కువ కాలం వేరే ఊరిలో కూడా వీరు ఉండలేరు. చిన్నతనంలోనే ప్రేమ వివాహం చేసుకునే అవకాశం కూడా కలదు. ఈ రాశి వారు తన జీవిత పర్యంతము స్త్రీలకు సహాయం చేయడంతోనే సరిపోతుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కుట్టు పనులు, అల్లిక పనులు, గృహోపకరణాలు తయారు చేయడంతో పాటు చక్కని పొదుపు, భర్తను సరిదిద్దుకొనగలనే గడసరితనము కూడా వీరు కలిగి ఉంటారు. ఈ రాశి వారికి గుండెకు సంబంధించిన మరియు ఊపిరితిత్తులకు, జీర్ణకోశములకు సంబంధించిన వ్యాధులు కలిగే అవకాశాలు ఉన్నాయండి. కావున జీర్ణశక్తి గురించి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించాలి. అంతేకాకుండా అప్పుడప్పుడు చర్మ వ్యాధులు కూడా బాధించవచ్చు. ఆరోగ్యానికి సంబంధించిన దిగులు కూడా ఈ రాశి వారిలో అధికంగా ఉంటుంది. చూసారు కదండి, కన్యా రాశి వారి గురించి అయితే మనం అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.